నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కస్టడీ పిటిషన్. భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరే అవకాశం. నేడు కుప్పంలో చంద్రబాబు టూర్. టీడీపీ నేతలతో వరుస సమావేశాలు. రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలి. ఇజ్రాయెల్ను డిమాండ్ చేసిన యుఎన్ఎస్సీ. ఐపీఎల్ సీజన్ 17లో బోనీ కొట్టిన బెంగళూరు. 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై విజయం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాల్టితో ముగిసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. 9వ రోజు చివరి రోజు కావడంతో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కవిత, ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలో డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహీంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు ఇవాళ 11 గంటలకు మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకి కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో 3 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 9 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవిత అడుగుతూ అధికారులు వచ్చారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలి రోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్గా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలనిచ్చిన కవిత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటివేసినట్లు సమాచారం. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాల్టితో ముగిసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. 9వ రోజు చివరి రోజు కావడంతో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కవిత, ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలో డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహీంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు ఇవాళ 11 గంటలకు మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేటితో కవిత ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్ అయితే ముగియనుంది. 2 సార్లు ఏదైతే
ఈడీ అధికారులు వారం రోజులు ఒకసారి, అలాగే 3 రోజులు మరొకసారి 2 దఫాలుగా కస్టడీలోకి తీసుకొని కవిత నుంచి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించారు. లిక్కర్ పాలసీకి సంబంధించి స్కామ్ గా ఎలా టర్న్ అయింది, ఈ స్కామ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, సౌత్ గ్రూప్ కి సంబంధించి లీడ్ రోల్ మీరే ఉన్నారు, దీనికి సంబంధించి 33% ముడుపులు ఎటు తరలించారు అనుకోవడంలో ఇటీవలే మనం చూసుకున్నట్టయితే రెండోసారి కస్టడీకి తీసుకున్న తర్వాత కవిత బంధువులు, ఆడపడుచు అఖిల ఇంట్లో, అలాగే మేనల్లుడు శరణ్ ఇంట్లో కూడా సోదాలు ముమ్మరంగా కొనసాగించారు ఈడీ అధికారులు. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోవైపు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడంతో మరోసారి ఏదైతే ఈ రోజు 12 గంటల లోపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కాబట్టి మరోసారి మరో వారం లేదా 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు వాడివేడిగా వాదనలు అయితే కొనసాగించేటట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై సహా అలాగే సమీర్ మహేంద్రు కవితకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా. మరోవైపు ములాఖత్ సమయంలో వాళ్ళ తల్లి శోభ కావచ్చు, అలాగే ఎవరైతే తన సంతానం ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ములాఖత్ సమయంలో వెళ్ళి కవితను పరామర్శించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే సిఆర్పిసి సెక్షన్ మహిళల మీద ఉపయోగించినటువంటి ఈడీ ఈ సెక్షన్ చాలా కఠినతరమైనది, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాననుకోవడంలోనే గతంలో సుప్రీంకోర్టులో వేసుకున్నటువంటి సేమ్ అలిగేషన్ నే మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో కూడా ఈడీ తరపు న్యాయవాదులు దీన్నే లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే కేవలం అప్రూవర్ గా మారిన వ్యక్తులకు మాత్రమే బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు మాత్రం బెయిల్ అనేది మాత్రం చాలా కష్టకరమైన అంశమే. ఇప్పట్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా వాడివేడి ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటికీ కూడా తిహార్ జైల్లో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో అప్రూవర్ గా మారారు కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కవిత తరపు ఈ రోజు బెయిల్ కి సంబంధించి సుప్రీంకోర్టులు కూడా ఆమెకి చుక్కెదురైంది కాబట్టి ఏదైతే లోయర్ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టులో, ట్రయల్ కోర్టులో చూసుకోవాలనుకోవడంలోనే త్రిసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మొత్తం మీద బెయిల్ రాకపోతే కవితను కస్టడీకి తీసుకుంటారా, లేకపోతే నేరుగా తిహార్ జైలుకు తరలిస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మాదిరి. థ్యాంక్ యూ ఉషా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుకొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇలా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయన విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన్ను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కూడా విడుదలకు వస్తాయి. ముఖ్యంగా చూస్తే కన్సల్టెన్సీగా ఉన్న రవిపాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైజులు ఇజ్రాయెల్ నుంచి కూడా కోట్ల రూపాయలు చెల్లించి మరి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కావాలంటూ కూడా చెప్పించారు. అయితే రవిపాల్కి ఎస్ఐబి కోట్లాది రూపాయలు కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇందులో చాలా కీలకంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే ఒక డివైస్ సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అసలు రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయని సంబంధించి పూర్తిగా ఒక డివైజ్ అక్కడ పరిసర ప్రాంతాలను గమనించే విధంగా 200 మీటర్లో ఒక ఏర్పాటు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి
సో వ్యాపారవేత్తలు కావచ్చు, అంతేకాకుండా బిల్డర్స్ నుంచి కూడా ఆ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రణీత్ రావుతో పాటు అతని స్పెషల్ గ్యాంగ్ పూర్తిగా బెదిరింపులకు పాల్పడి ఆడియోలు కూడా ముందు పెట్టి ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇటు ఎలక్ట్రల్ బాండ్లు కూడా కొనుగోలు చేసే విధంగా కూడా ఇక్కడ కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు అంటే ఇటు భుజంగరావుతో పాటు తిరుపతి అన్న, ప్రదీప్ రావు సంబంధించిన ప్రణీత్ రావుకు సంబంధించి ముగ్గురిని కూడా ఈరోజు కస్టడీ పిటిషన్ కావాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. మరోవైపు చూస్తే కర్ణాటక హైకోర్టు కూడా చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా తెలంగాణ ఎలాంటి ప్రభావం ఉంటుంది, అక్కడి నుంచి ఎవరో కలుస్తున్నారో దానిపై కూడా పూర్తిగా మొత్తానికి చూస్తే ఈ యొక్క ఎస్ఐపి యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భుజంగరావు తిరుపతిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రెండు రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్యటించనున్నారు. ఉదయం కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రాజుపేట దగ్గర హాంద్రీనివా కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. రాత్రి ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపటి నుంచి ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ప్రజాగలం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రేపు పలమనూరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాలు నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజయరాం ఫోన్లో అందిస్తారు. చెప్పండి జయజయరాం. సొంత నియోజకవర్గంలో కూడా చంద్రబాబు సోమవారం ఉదయం 2 గంటల ఆలస్యంగా కూడా చేరుకున్నారు. 2 గంటల ఆలస్యంగా కూడా చేరుకున్నప్పటికీ ప్రజలతో పూర్తి స్థాయిలో కూడా మమేకం అవడం జరిగింది. మొదటగా స్థానికంగా ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అనంతరం మనం చూసుకున్నట్టయితే పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మహిళలకు ఏం చేశారనేటువంటిది మహిళలకు పూర్తిగా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అనేటువంటిది కూడా పూర్తిగా కూడా వివరించి మహిళలను స్థానికులందరినీ కూడా తెలుగుదేశం వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చంద్రబాబు చేశారు. సుమారు 1.5 గంటల పాటు మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో కూడా మమేకమయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం భారీ బహిరంగ సభలో కూడా బాబు ప్రసంగించారు. ప్రత్యేకించి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అంటే గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది, ఏమి చేయలేదు, పూర్తిగా కూడా ఆ దెబ్బతీసినారు అనేటువంటిది కూడా పూర్తిగా తన గళం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ఆరోపణలు గుప్పించేటువంటి ప్రయత్నం చేసి తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు. అంద్రీనీవా కాలువతో కుప్పం కొట్టుకుపోతుంది, త్వరగా వచ్చే హెలికాప్టర్లో కూడా కుప్పం ప్రజలందరినీ కూడా తీసుకెళ్లాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా వ్యంగ్యాస్త్రాలు స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో కూడా బాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు, బీసీలకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాననేటువంటి హామీ చంద్రబాబు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్తున్న రోడ్డు ప్రమాదంలో ప్రమాద బారిన పడినటువంటి కుటుంబాలను బాబు పరామర్శించారు. అనిగానూరు గ్రామానికి చెందినటువంటి చలమయ్య ప్రమాదంలో కూడా మరణించారు. వారి కుటుంబానికి పూర్తిగా కూడా భరోసా ఇచ్చి వెన్నంటి ఉంటాను, కుటుంబాన్ని కాపాడుతాననేటువంటి భరోసా ఇచ్చారు. అదేవిధంగా నాగభూషణం కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 2వ రోజు ఇవాళ ఉదయం చంద్రబాబు పర్యటన మనం చూసుకున్నట్టయితే ఉదయం 10:30 గంటల నుంచి 11 నిమిషాల వరకు కూడా ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం చేరుకుంటారు. అనంతరం చంద్రబాబు నాయుడు 12:50 నిమిషాలకు కూడా ఆధ్వర్యంలో ఉన్న టీడీపీలో అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చంద్రబాబు సమక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ వినతి పత్రాలు కూడా స్వీకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకోవడం జరిగింది. రాత్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోనే కూడా చంద్రబాబు బస్ చేశారు. ఇవాళ
తిరిగి ప్రయాణం చేయబోతున్నారు. రేపు ఉదయం పలమనేరు అదేవిధంగా నగిరి మరోవైపు నెల్లూరు నియోజకవర్గాల్లో కూడా పర్యటించి తన యొక్క ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు కూడా పూరించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 4:30 రాజుపేట గ్రామం వద్ద చేరుకొని అక్కడ అద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను పూర్తిగా కూడా పరిశీలించేటువంటి పరిస్థితులు కనపడుతున్నారు. మొత్తం మీద 2 గంటల ఆలస్యం, అంటే ముందుగా అనుకున్నటువంటి సమయానికన్నా 2 గంటల ఆలస్యంగా కూడా తిరుపతి కుప్పానికి చంద్రబాబు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవారు, మహిళలతో ప్రత్యేకించి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో దాదాపు 2.5 గంటల పాటు కూడా ఈ యొక్క సభ కంటిన్యూగా జరిగింది. ఏమాత్రం అలసిపోకుండా కూడా వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా పూర్తి స్థాయిలో కూడా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పవచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, మొత్తం మీద వీళ్ళతో కూడా ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. అదే విధంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తమ పార్టీ పతాకాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలి అనేటువంటి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అదే విధంగా నేను చూసుకుంటే నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందులు, అంటే ముస్లిం రంజాన్ పండుగ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళతో కలిసి ముస్లిం సోదరులతో కూడా ముచ్చటించారు. తమకు వెన్నంటి ఉంటాను, ఎప్పటికీ కూడా మిమ్మల్ని వదులుకోను అనేటువంటిది కూడా చంద్రబాబు వారికి పూర్తిగా కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా బాబు పాల్గొన్నారు. ఏ విధంగా ఎన్నికలకి మనం వెళ్ళాలి, ఏ విధంగా విజయం సాధించాలి అనేటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఇప్పటికే పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు బయటకు వచ్చి వాళ్ళందరి దగ్గర వింత పత్రాలు స్వీకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం పార్టీలో కూడా భారీ చేరికలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాళ్ళందరికీ కూడా బాబు భరోసా ఇవ్వనున్నారు. నేను ఎప్పటికీ కుప్పాన్ని వీడిపోను, ఇక్కడ మీ బిడ్డగానే ఉంటాను, మీ యొక్క అభివృద్ధిని పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటాననేటువంటిది ప్రజలతో మమేకం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే సమరశంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 3 విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారానికి అయితే శంకరం పూరించనున్నారు. అది కూడా ఆయన పోటీ చేసే పిఠాపురం నుండి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుండి ఆయన అయితే కనుక పిఠాపురంలో 3 రోజుల పాటు పర్యటన చేయడానికి అయితే ఇప్పటికే ప్రణాళిక అయితే రూపొందించారు. అదేవిధంగా పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళిక కూడా తయారు చేశారు. నిన్ననే పార్టీ ముఖ్య నేతలతో అయితే కనుక ఆయన సమావేశమయ్యి ఆ పర్యటనకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 విడతలుగా ఈ పర్యటన అయితే చేయాలని చెప్పేసి ఆయన ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. అదేవిధంగా పిఠాపురం నుండి ఆయన
ఆ ప్రచార ప్రణాళికను కూడా అక్కడి నుంచే ప్రారంభించి ఎక్కడికి వెళ్ళినా కూడా మరలా తిరిగి పిఠాపురం వచ్చి మరలా వేరే నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా పిఠాపురాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నారు. ప్రధానంగా చూస్తే ఈ 3 విడతల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా పిఠాపురం నుండే ఆయన ప్రచారానికి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారు. అదేవిధంగా తొలి రోజు పిఠాపురంలో అయితే కనుక శక్తిపీఠమైన అమ్మవారిని అయితే దర్శించాలని, అలాగే అక్కడే కూడా వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు కూడా చేయాలని, అదేవిధంగా దత్తపీఠం కూడా దర్శించుకుని 3 రోజుల పాటు ఈ పిఠాపురంలో కనుక ముఖ్యంగా ఆయన ముఖ్య నేతలతోటి, అలాగే కూటమికి సంబంధించిన బీజేపీ టీడీపీ నేతలతో కూడా ప్రత్యేక సమావేశం అవడం, అలాగే మండలాల వారీగా కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం అవడం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం కూడా చేయనున్నారు. అదేవిధంగా ఈ పర్యటనలో అన్ని మతాలకు సంబంధించిన ఇటు క్రైస్తవులు కానీ, ఇటు మసీదుకి సంబంధించిన ముస్లింలతో కానీ, హిందువులతో కానీ అందరితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశం అవ్వాలని అయితే కనుక ఆయన అయితే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ ఆయన ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను అయితే రూపొందించాలని కింది స్థాయి నాయకులకి అయితే ఇచ్చారు. పిఠాపురంలో ఆయన ప్రచారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. మాధురి. థ్యాంక్ యూ నవీన్ రాజ్. పొలం బాట పడుతుంది బీఆర్ఎస్. పొలం బాట కార్యక్రమంతో రైతుల దగ్గరికి వెళ్లనుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పొలం బాట కార్యక్రమానికి పిలుపునిచ్చారు గులాబీ బాస్. అకాల వర్షాలతో పాటు నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై సంపూర్ణ నివేదికలను నేతల ద్వారా తెప్పించుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు ఇవాల్టి నుంచి గ్రామాన ఎండిన పంటల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ చెబుతుంది. క్షేత్రస్థాయి నుంచి పంట నష్ట వివరాలను సేకరించిన తరువాత గ్రామాల వారీగా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలు గ్రామాల్లో పర్యటించి ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో రైతులకు నీరు అందించడంలో విఫలం కావడంతో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దాదాపు 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు గులాబీ బాస్ కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పంట పొలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను ఏ మేరకు నష్టపోయిందనేది అంచనా వేసిన తర్వాత ఆ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు పంటలు ఎండిపోయిన పరిస్థితి లేదు. రైతు బంధు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన తర్వాత సకాలంలో రైతులకు అందింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇప్పటి వరకు 3.5 ఎకరాల మేరకే రైతు బంధు ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో విఫలమైంది. అందువల్లనే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగానే పొలం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ మేరకు పంట పొలాలు ఎండిపోయాయి, రైతులకు ఏ మేరకు నష్టం జరిగింది అనేది అంచనా వేయబోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడేలు ఏ విధంగా రైతులు ప్రకటించారు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పొలం బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టి పంట పొలాలు ఏ మేరకు 20 లక్షలు మేరకు పంట పొలాలు ఇప్పటికీ ఎండిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు పరిశీలించిన తర్వాత ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాము, అవసరమైతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తాము, జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తాము, ఆర్డీఓ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు యాసంగి వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకమైన డిమాండ్ తో నేటి నుంచి పంట పొలాల కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. థ్యాంక్ యూ సవీన్.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. పలువురు ప్రజాప్రతినిధులను ఇప్పటికే గోవాకు తరలించింది. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్, నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి గోవాకు చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులను గోవాకు తరలించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 5గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్కి 4, తమిళనాడుకు 1ని ప్రకటించారు. రాజస్థాన్లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్ సంబంధ్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల్లు బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరునెల్వేలి లోక్సభ స్థానం నుంచి న్యాయవాది సి రాబర్ట్ బ్రూస్కు టికెట్ ఇచ్చారు. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను టీటీడీ నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడుపై తిరుమల వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మొదటి గెలుపును నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్పై బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. చివరిలో దినేష్ కార్తిక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుకు కారణం విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేయడంతో గెలుపు బాటలకు పునాదులు వేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి దశ షెడ్యూల్లో కేవలం 21 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది బీసీసీఐ. దీంతో పార్లమెంట్ ఎన్నికల కారణంగా మిగిలిన మ్యాచ్లు విదేశాల్లోనే జరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన సెకండ్ హాఫ్ షెడ్యూల్తో మ్యాచ్లన్నీ ఇండియాలోనే జరగనున్నట్లు తేలిపోయింది. ఇక తాజా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 7 మ్యాచ్లు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 27న హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతూ ఉండగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ జట్టు తలపడనున్నాయి. ఇక మే 19న హైదరాబాద్లో ఆఖరి 7వ మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడనున్నాయి. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.